ప్రభుత్వ నిబంధనలకు త్రిలోదకాలు ఇచ్చి ఖజానాకు గండి కొట్టిన టీఎం టైర్స్ అండ్ ట్యూబ్స్ కంపెనీపై చర్య తీసుకోవాలని కల్లాకల్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. సదరు కంపెనీ యజమాని వద్ద నష్టపరిహారంతో పాటు అసలు మొత్తం ముక్కుపిండి మరీ వసూలు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం పైన పేర్కొన్న ప్రాంగణంలో నిర్మాణ వ్యత్యాసాలు జరిగితే నిర్మాణ పన్ను ఛార్జీలను ఎగవేసేందుకు వారి డైరెక్టర్లు ప్రాతినిధ్యం వహించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కాలాకల్ గ్రామంలో ఉన్న టీఎం టైర్స్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4,16,483 రూపాయలు హెచ్టీసీ విద్యుత్ వినియోగ సర్ఛార్జ్ మొత్తాన్ని తిరిగి పొందేందుకు గౌరవనీయ జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా వినియోగ సర్ఛార్జ్ మొత్తం 4,16,483 రూపాయలు రికవరీ చేయబడింది. అందువల్ల ప్రజానిధి రక్షణ దృష్ట్యా న్యాయం దృష్ట్యా రెవెన్యూ రికవరీ చట్టంలో నిబంధనలకు అనుగుణంగా పైన పేర్కొన్న కంపెనీల నుండి జరిమానాలు విధించి పైన పేర్కొన్న మొత్తాన్ని తిరిగి పొందేలా సంబంధిత ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని కల్లాకల్ గ్రామ ప్రజల తరపున ఉట్లా రమేష్, వంటు నగేష్, గిరిధర్ తదితరులు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాది కాళ్ళక్కల్ గ్రామస్తులం, మనోరాబాద్ మండల్, మెదక్ డిస్ట్రిక్ట్. టీఎం టైర్స్ మరియు గ్లోబల్ టైర్స్ అండ్ ట్యూబ్స్ కాళ్ళక్కల్ కంపెనీకి సంబంధించిన దాని మీద పబ్లిక్ గ్రీవెన్స్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఇట్టి ఫిర్యాది ఏమనగా అంటే టీఎం టైర్స్ వాళ్ళు ఫస్ట్ నంబర్ 1 ఫిర్యాదు ఒకటి గ్రామ పంచాయత్ కాళ్ళక్కల్ గ్రామ పంచాయత్ నుంచి 19,998 స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని ఆర్టీ కంపెనీలో 1,00,000 పైబడి కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ కట్టినారని చెప్పేసి ఆనవాళ్ళు తెలుస్తున్నాయి. అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బి కనబడుతున్నాయి. ఇట్టి విషయంపై ఒక ఫిర్యాది మరియు ఇంకొక ఫిర్యాది ఏమనగా టీఎం టైర్స్కి సంబంధించిన కంపెనీ 4,04,16,483 రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అవుట్స్టాండింగ్ ఉంది. ఈ బిల్ అవుట్స్టాండింగ్ గురించి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ నంబర్ D1 1923/2021 డేటెడ్ 7/7/2021 నాడు రికవరీ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అప్పుడే ఆదేశాలు 21లోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరం 2024లో ఎంఆర్ఓ మనోరాబాద్ గత ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ టీఎం టైర్స్ మరియు గ్లోబల్ టైర్స్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ సంబంధించిన జాగా నుంచి 1 ఎకరా 20 గుంటల భూమి అశోక్ కుమార్ అగర్వాల్ ఆయన అమ్మడం జరిగింది. ఈవెన్ దో ప్రొసీడింగ్ వాజ్ పెండింగ్ విత్ ఆర్డీఓ అండ్ ఎంఆర్ఓ గారికి తెలిసి చేయడం జరిగింది. ఇట్టి విషయంపై ఇది టీఎం టైర్స్కి సంబంధించిన భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్లో మార్క్ చేయమని, మరియు తర్వాత వచ్చి కన్స్ట్రక్షన్ డీవియేషన్స్ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయమని, తర్వాత ఎలక్ట్రికల్ 4 కోట్ల చిల్లర సంబంధించిన పైసలని రికవరీ చేయమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవాళ ప్రజావాణి ద్వారా తెలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.